2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులకు 62,458 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జమ్మన ప్రసన్న కుమార్కు 56,329 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జమ్మన ప్రసన్న కుమార్పై 6,129 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలజంగి జోగారావుకు 75,304 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులకు 51,105 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలజంగి జోగారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులపై 24,199 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.